సో ఇది తేజేశ్వర్ ఇల్లు. ప్రస్తుత కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. సో ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చనిపోయిన తేజేశ్వర్ని అయితే తేలేరు, కానీ కనీసం ఆ కుటుంబానికి అండగా ఉంటామని వాళ్ళందరూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఓదార్చినా తేజేశ్వర్ని అయితే వెనక్కి తీసుకురాలేదు. ఈ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవ్వరూ కూడా బ్యాలెన్స్ చేయలేరు. అంతటి దారుణం అప్పుడు మేఘాలయలో చూసాము, ఇప్పుడు తేజేశ్వర్ ఫ్యామిలీలో చూస్తూ ఉన్నాము. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఇది అసలు నిజానికి సందర్భం కాదు, మనం మాట్లాడించడం కూడా సందర్భం కాదు. ఎందుకంటే తీరని బాధలో ఉన్నారు. బిడ్డను కోల్పోయి తల్లి, తమ్ముడిని కోల్పోయి అన్నను కోల్పోయి చెల్లెలు, పూర్తిగా శోకసుందరంలో ఉంది ఆ ఫ్యామిలీ అంతా కూడా. ఈ టైంలో వాళ్ళని మాట్లాడించడం కూడా చాలా తప్పే. కానీ తెలియాలి, ఆమె చేసిన పాపం ప్రపంచానికి తెలియాలి. ఇంకొకళ్ళు ఆమె చేతిలో బలి కాకూడదు. చూడండి ఎంత మంచి ఫ్యామిలీ, చూడండి ఎంత మంచి ఇల్లు. సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్ ఇల్లు చూడండి ఎంత నీట్గా కట్టుకున్నారో. పాపం ఒక మంచి జీవితాన్ని ఊహించుకున్నారు, వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. సో ఇంటీరియర్ వర్క్ అంతా కూడా తేజేశ్వరే చేయించుకున్నాడని చెప్తూ ఉన్నారు. సో ఇంత మంచి ఫ్యామిలీ. తర్వాత అతని ఇన్స్టా రీల్స్లో అతని డ్యాన్సులు చూసినా కూడా మీకు అర్థమవుతుంది. అంటే డ్యాన్స్ అంటే అతనికి ఎంత ఇష్టం అనేది, అతని బాడీ మూమెంట్స్ కావచ్చు, అది కావచ్చు. బహుశా అన్నీ కలిసి వస్తే సినిమా ఇండస్ట్రీలో కూడా వెళ్ళిపోయేవాడేమో. ఎందుకంటే అతని డ్యాన్స్ మూమెంట్ చూస్తుంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు తేజేశ్వర్. సో వాళ్ళ అన్న చూడొచ్చు, ఆయన డిటో తేజేశ్వర్ ఎలా ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా డిటో, పోలికలు ఒకే మాదిరిగా ఉన్నారు. ఇద్దరు కవల పిల్లల మాదిరిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ట్విన్సే అది బేసిక్గా, వాళ్ళిద్దరు కూడా ట్విన్స్ యాక్చువల్లీ. అందుకని తేజేశ్వర్ ఎలా ఉన్నారో వాళ్ళ అన్నయ్య కూడా డిటో అలాగే ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి వాళ్ళ చెల్లితో మాట్లాడదాం. అక్క అమ్మ, మీరు మమ్మల్ని క్షమించాలి. ఈ టైంలో మిమ్మల్ని మళ్ళీ ఏడిపించాలనో లేకపోతే ఇంకోటనో కాదు. ఒక దుర్మార్గం ఇవాళ చనిపోయిన తేజేశ్వర్ మీ తమ్ముడని కాదు, మా మనిషి అనుకుని మేము బాధపడుతూ ఉన్నాం. ఇలా చాలామంది బలైపోతున్నారమ్మా. ఇవాళ పెళ్లి పేరుతో పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత ఎవరినో ప్రేమించి వాడితో వెళ్ళిపోవటం, ఇతన్ని చంపేయటం. అసలు ఎందుకు చంపింది అనుకుంటున్నారమ్మా మీరు? సార్, మా తమ్ముడు చాలా మంచి వ్యక్తి, మంచికి మారుపేరు. తన బుద్ధి తెలిసినప్పుడు తను సర్వేర్గా నేర్చుకొని సర్వే చేసినప్పటి నుంచి మా అమ్మ నాయనకు చేతు ఇచ్చిందే కానీ ఎవరికి చేతి చాచిన చేతు కాదు. నాకు కానీ మా మా అమ్మ నాన్నకు కానీ ఇంటికి ఎవరు వచ్చినా సరే అంత బుద్ధిమంతుడు సార్. డిసిప్లిన్కి మారిపోయారు వాడు. డ్యాన్స్ చేసి డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఫుల్ సార్. మైకేల్ జాక్సన్ చేసిన స్టెప్స్ చేస్తుండే సార్. ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేసిండు తను టీనేజ్లో ఉన్నప్పుడు. ఎంత మంచి వ్యక్తి సార్. ఇటువంటి అమ్మాయికి బలైపోయిండు. మాకు అసలు మా తమ్ముడు ఎందువలన ఇట్లా ఇదైపోయిండు అనేది అర్థమవుతుంది. అమ్మాయికి ఉల్టా ఎదురు అన్నీ బంగారు చేను, పుసలు తాడు, పుస్తబొట్లు అన్నీ చేయించి మరి పెళ్లి ఖర్చు అంతా వీడు భరించుకు చేతిలోనే చనిపోయిండు సార్. అమ్మాయి మంచిది కాదని చెప్తే కూడా వినక ఫస్ట్ పెళ్ళి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయింది. అయితే అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయాక వెళ్ళిపోయింది సార్. వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము మనసు మార్చుకున్నాం, వేరే సంబంధం చూసుకున్నామని మా తమ్ముడు కూడా మనసు మార్చుకున్న తర్వాత ఇంకో సంబంధం చూద్దామనే టైంలో మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ చేసింది మా తమ్ముడిని. నేను మా అమ్మకు భారం కాకూడదని, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల మా అమ్మ టార్చర్ పెడుతుంటే నేను వెళ్ళిపోయినా, మా అమ్మాయికి భారం కాకూడదని వెళ్ళిపోయినా, కానీ నువ్వంటే నాకు ఇష్టం, నీ మీద అలిగిపోలేదు నేను అని మా తమ్మునికి ఫోన్ చేసి చెప్పింది. నువ్వు అంటే ఇష్టం నాకు, నాకు కట్టుకున్న భర్త నేను మంచిగా ఉంటే చాలు, మనకు ఎవ్వరొద్దు, మన ఇద్దరిని ఎవరైనా విడదీస్తే అంతకన్నా పాపం లేదు, అది ఇదని చెప్పింది సార్. చెప్తే మా తమ్ముడు, అరే ఇంత ఇష్టపడుతుంది కదా ఈ పిల్ల, నేను తండ్రి లేని బిడ్డను, మా అన్న కూడా చనిపోయిండు, వాళ్ళ అన్న 2 నెలల కింద చనిపోయిండు అన్నట్టు. అమ్మాయికి చనిపోయినంటే అరే పాపం ఒక ఆడపిల్ల కదా, నన్ను ఇంత ఇష్టపడుతుంది కదా అని మంచితనానికి పోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టుంది సార్. అమ్మాయి పెళ్లి చేసుకున్నాక కూడా మేము అన్నాం ఆల్రెడీ, అరే వారం రోజులు వెళ్ళిపోయిన పిల్లని ఎందుకు పెళ్లి చేసుకుంటావు తేజ, వద్దు, అమ్మాయి మంచిది కాదంటే, లేదక్క అమ్మాయి ఇలా మాట్లాడిందని అతను నాకు కాల్ రికార్డ్స్ చేసుకునేటివన్నీ వినిపించినాడు ఇంట్లో అందరికీ, పేరెంట్స్కి, అత్త వాళ్ళకు. అత్త వాళ్ళు ఇదే ఊర్లో ఉంటారు, మీ అన్నత్తలు 3 ఉన్నారు, ఇక్కడే ఉంటారు అత్త వాళ్ళు. అందరం మేము కలిసిమెలిసి ఉంటాం సార్. మా ఇంట్లో గొడవలు కొట్లాటలు అనేవి ఉండవు. మాకు కలిసిమెలిసి ఉండడం తప్పితే గొడవలు కొట్లాట మా అమ్మ నాన్నకు కానీ
మా ఇంట్లో కానీ మాకు శత్రువులు అంటోలే లేరు సార్. మా తమ్ముడు ఒక పెళ్లి విషయంలోనే ఒక నెల కూడా అవ్వలేదు సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి చేసుకుంటా అంటే సరేలే ఇంకా వీడు ఇంత ఇష్టపడుతున్నాడు కదా, మంచిగా ఉండేది కావాలి కదా, వాడి సుఖమే మాకు కావాలి కదా, ఇంత కష్టపడి చేస్తాడు, ప్రతిదీ పట్టించుకుంటాడు బాధ్యతగా, ఇల్లు కానీ అన్నీ కానీ. అతను కౌల పిల్లలు, ఇతనితో పోల్చుకుంటే అతను కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మోస్తుండే. అట్లా అని ఇంకా వెళ్ళిపోతున్నాడు కదా అని ఇంట్లోకి పిలుచుకున్నాము. మా తమ్ముళ్ళు ఇద్దరు బంగారం సార్. ఏమన్నా అంటే అండి ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఒకసారి అమ్మాయి వెళ్ళిపోయింది, పెళ్లి ఫిక్స్ చేశారు, ఫిబ్రవరి నెలలోనే పెళ్లి అవ్వాల్సింది. ఆ అమ్మాయి కరెక్ట్గా పెళ్లికి ముందు 3 రోజుల ముందు వెళ్ళిపోయింది, 5 రోజుల ముందు. వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత ఇతను ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? అతను ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉన్న విషయం మీకు ఎవరికి ఐడియా లేదా? మాకు అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అది ఏమంటారు గాలి వార్తలు అన్నట్టుగా స్ప్రెడ్ చేసింది ఆ అమ్మాయి. అదంతా గాలి వార్తలు, నాకు అట్లాంటి అఫైర్ ఉంటే నేను అతన్నే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా, నేను ఎందుకు వస్తాను. మా తమ్మునికి మాయమాటలు చెప్పింది సార్. ఈ అమ్మాయి జూన్ 17వ తారీఖు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సరేలే పెళ్ళి మే 17వ తారీఖు పెళ్లి చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయి, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, బయటికి వెళ్ళిపోతే మా నాన్న చనిపోతే కష్టము, గుండె తట్టుకోలేక కొడుకు గురించి అని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈ తిరుగుళ్ళు మరుగుళ్ళు అక్కడ ఇక్కడ ఇంకా పిల్లలు మంచిగా ఉన్నారు కదా, మంచిగా ఉండకోకలే అనుకుంటే జూన్ 17వ తారీఖు మా తమ్ముడు మిస్ అయినారు సార్. మిస్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ను ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి బ్యాంకు మేనేజర్తోన ఆల్రెడీ సంబంధము ఉన్నది, అమ్మాయికి వివాహేతర సంబంధం. ఆ అమ్మాయి వారం రోజులు మిస్ అయినప్పుడు కూడా మేము ఎంక్వైరీలో తెలిసిన విషయం అంటే ఆ అమ్మాయి వారం రోజులు అప్పుడు వెళ్ళిపోయింది చూడండి సార్. ఆ టైంలో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఆ అబ్బాయికి ఫస్ట్ వివాహం జరిగింది. ఆ అమ్మాయి నేను పోలీస్ కేసు వేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తే ఈ అమ్మాయి వాపస్ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లనైనా సరే వీడికి చేసేద్దామని మా తమ్ముడికి ఏదో మాయమాటలు చెప్పి పెళ్లి చేసేసినారు సార్. మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి 17వ తారీఖు వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి అసలు ఏం బాధపడట్లేదు, ఏడవట్లేదు, ఏం లేదు, నార్మల్ ఉంది. ఆ రూమ్లో పోయి కూర్చుంటుండే అంతే, స్నానం చేస్తలేదు, ఏది టిఫిన్లు తినమంటే అడుక్కున్నా కూడా తింటలేదు. మేమేమో మా తమ్ముడు బ్రతికే ఉన్నాడు కదా, వస్తాడు కదా అన్నట్టుగా మేము ఉన్నాము. ఎక్కడన్నా మిస్ అయ్యిండొచ్చు, ఏమో ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరు పగలు ప్రతీకారాలు మాకు లేవు సార్. మా మీద పగబట్టి మేము ఇంతకాలం ఉన్నాం. మా అమ్మ నాయన పేరు బయట అడగండి, ఎంత కూల్ పేరెంట్స్ అంటారంటే వాళ్ళను, అంత కూల్ పేరెంట్స్ అంటారు. వాళ్ళకు మారు పేరు, వాళ్ళ ఇంటి పడాలంటే అదృష్టం కావాలని అంటారు సార్. అంత మంచి కుటుంబము. మా హస్బెండ్ని కూడా అడగండి కావాలంటే. ఇప్పుడు అంటే మీ అనుమానం అమ్మ, నేనేమంటానంటే బ్యాంక్ మేనేజర్ కోసమే ఇతను వదిలించుకోవాలనుకుంది అనుకోండి. ఇన్ కేస్ వచ్చాడు, బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోయినా కూడా మీరు 4 రోజులు బాధపడేవాళ్ళు, ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు కదా. ఎందుకు ఇంత దారుణంగా కారులో తీసుకెళ్ళి మరి హత్య చేయించాల్సిన పరిస్థితి? మాకు ఒక్క విషయం తెలిసింటే మేమే పంపిస్తుంటివి. మాకు ఒకవేళ అతను కూడా మాకు ఒకవేళ వేరే వాళ్ళతో ఇట్లా ఉందంట తెలియజేసినా కూడా మేమే పంపిస్తుండే, మా తమ్ముడే పంపిస్తుండే, మేము పంపించేస్తుంటే. అన్యాయంగా తమ్ముడిని బలి చేసిండ్రు సార్. ఒక్క మాట మాకు తెలిసినా కూడా పంపిస్తుండే. మాకేం తెలుసు. బేసిక్గా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తున్నది ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజర్తో కనీసం 2000 కాల్స్ మాట్లాడిందంట. ఫోన్ రికార్డ్స్ తెప్పిస్తే 2000 సార్లు మాట్లాడినట్టు ఉందంటండి. రెండోది, మీ తమ్ముడు వాడే బైక్ ఏదైతే ఉందో బైక్కి ట్రాకర్ పెట్టిందంట. అంటే పెళ్ళైన రోజు నుంచి ఆయన చంపేయాలి అన్న ప్లాన్ ఆవిడ వేసింది అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. అతని మూమెంట్ కనిపెట్టడానికి బైక్ ఒక జీపీఎస్ ట్రాకర్ ఏదో బిగించింది అనేది. అంటే చాలాసార్లు స్కెచ్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు. చివరికి కర్నూలులో ల్యాండ్ కొంటానని ఆ రోజు కారులో ఎక్కించుకెళ్ళింది, వర్కౌట్ అయింది అని అంటూ ఉన్నారు. సో ఈలోపు ఈ నెల రోజుల కాపురంలో ఆమె బిహేవియర్ మీద మీకు అనుమానం రాలేదా? అస్సలు ఎంత బాగుంటుంది సార్. ఒక్కరోజు గొడవ పడిన సందర్భం లేదు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి, మా అమ్మ వండి పెట్టిన వంట తినకుండే, తను వండి పెడితే అందరు తినాలి కానీ మా అమ్మ వండి పెడితే తినకుండే. ఆమె ఒక హై క్లాస్ అమ్మాయి లాగా బిహేవ్ చేస్తున్నా సార్. ఇంట్లో జీన్స్ ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిరుగుతుండే. కొత్తగా పెళ్ళైన అమ్మాయి చీర కట్టుకోవాలి, లేకపోతే అంత చీర మెయింటైన్ చేయలేకపోతే పంజాబ్ డ్రెస్ వేసుకొని ఉండొచ్చు కదా అని నేనంటే, అట్లా నేను మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి నేను అడిగిన, ఎందుకు అలా విధంగా ఉన్నావు, కొత్తగా పెళ్ళయింది కదా, పంజాబ్ డ్రెస్ లేకుంటే చీర కట్టుకోవచ్చు కదా అంటే, నువ్వెందుకు పిన్ని అట్లా అంటున్నావు, నాకు అసలు ఇష్టమే లేకుండా మా అమ్మ నాన్న వాళ్ళు బలవంతంగా చేసినారు అది ఇదని అప్పుడు రియాక్ట్ అయింది. మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా రియాక్ట్ అయింది. నేను వెళ్ళిపోతా అంటే, ఓ మా తమ్ముడు వచ్చేంత వరకు ఎక్కడ వెళ్ళిపోదు తల్లి, మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఏం లేదు తెలియదు, మా తమ్ముడు వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఏం మాట్లాడుకొని డిసైడ్ చేసుకుంటారో చేసుకొని నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మేము గప్పుకున్నాం సార్. ఆ మాట అన్నందుకు ఆ అమ్మాయి ఏం తినకుండా చేయకుండా ఇంట్లో బయట నుంచి తెప్పించుకొని వాళ్ళ పిన్నిని వాళ్ళ బాబాయిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఏమేమి మాట్లాడుతున్నానో ఏమేమి లేదో అన్నీ చేస్తున్నాయి సార్. ఆమె ఫోను ఎంక్వైరీలో తీసుకున్నాక ఆమె బయటపడింది సార్. ఇక్కడ బేసిక్గా పెళ్లి సంబంధం చేసుకుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు.
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలంటారు. సో అలాంటిది మీరు బిఫోర్ ఎంక్వైరీ చేసుకోలేదు. ఎందుకంటే ఆమె తల్లి కూడా అదే నేచర్ ఉంది. ఆవిడ కెనరా బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది. అదే బ్యాంక్ మేనేజర్ తిరుమలతో ఆవిడకి కూడా ఎఫ్ఐఆర్ ఉందని చెప్తున్నారు. తల్లికి ఎఫ్ఐఆర్ ఉంది, కొడుకు కూడా, కూతురికి కూడా అదే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా. మీరు బిఫోర్ ఎంక్వైరీ చేసుకోలేదు అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి ఏంటి, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదేంటి అనేది? అంటే మాకు పెద్దలు కుదిరి ఇది ఫ్రెండ్షిప్లో తీసుకొచ్చినారు సార్. వాళ్ళు ఏం చెప్పినారు, ఆ మంచి సంబంధమే, మంచి అమ్మాయి, ఆ అమ్మాయి అలాంటిది కాదులే, వాళ్ళ అమ్మాయి తేడా భర్త లేకుండా పోయినా అమ్మాయి తేడా ఉండొచ్చేమో, కానీ ఈ అమ్మాయి చాలా మంచిది, తండ్రి లేని బిడ్డ, అది ఇదని చెప్పినారు. ఫ్రెండ్స్ని అడిగితే, వాళ్ళ ఇంటికి అయితే అడగలే, ఫ్రెండ్స్ని అడిగితే మంచిదేలే అని చెప్పినారు. కానీ ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అయితే అందరు బ్యాడ్గా స్ప్రెడ్ చేసినారు, ఏ వద్దొద్దు మంచిగా లేదు అది ఇది అని. కానీ మా తమ్ముడి దగ్గర అమ్మాయి కాంటాక్ట్ అయినాక మా తమ్ముడు వినలే, ఎంత చెప్పినా లే అమ్మాయి అంత ఇష్టపడుతుంది. తమ్ముడిని ఏమన్నా ట్రాప్లోకి తీసుకొచ్చిందండి? ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి యాక్సెప్ట్ చేశాడు, రెండో ముహూర్తం పెట్టించి మరి పెళ్లి చేసుకున్నాడు అంటే అమ్మాయి మీ తమ్ముడిని ఏమైనా ట్రాప్ చేసిందని అనుకోవాలి. ఆల్రెడీ వాడి దగ్గర మాట్లాడిన అమ్మాయి మాటలు రికార్డ్ చేసిండు, మాకు చూపించడం కోసం, ఒప్పించడం కోసం రికార్డ్ చేసింటే వినిపించినాడు. ఎంత ఇదిగా మాట్లాడింది, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, మా అమ్మ భారము మా అమ్మ. ఉన్నాయండి ఆ ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, ఒకసారి ఏమైనా ప్లే చేయొచ్చా? నా మొబైల్లో బేసిక్గా ఆమె ఎంత రక్తి కట్టించింది, తేజస్సుని ఎంతలా ట్రాప్లోకి దించింది అంటానికి ఆమె ఫోన్ రికార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఒకసారి ప్లే చేస్తున్నాను. మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం పిల్లల్ని, ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో, ఫిక్స్ అయితే చెప్తాం అది అని మాట్లాడినారు. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్సే ఎక్కువ ఉంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అనుకుంటాను. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది, ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని, వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా. ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మాట్లాడేది ఆమెనండి? అమ్మాయే. అయితే వారం రోజులు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతే మేము క్యాన్సిల్ చేసుకున్నాం అన్నట్టు, అందరితో రాయించుకొని మాకు వద్దులే అని చెప్పుకుంటే ఆ అమ్మాయి కాంటాక్ట్ చేసి మనము కుదిరిన దానికంటే క్యాన్సిల్ అవ్వడమే వాళ్ళకి ఇష్టం ఉంది పాప అని చెప్తుంది. చూడండి సార్ మాకు. ఓకే యా, ఇప్పుడు ఆ ఆడియోలో మాట్లాడుతున్నది ఇప్పుడు ఏదైతే హత్య చేయించిన ఐశ్వర్య, తేజేశ్వర్ భార్య ఐశ్వర్య తేజేశ్వర్తో మాట్లాడిన వాయిస్ ఇది. అదంతా కూడా వాళ్ళు మాట్లాడుతుందో ఆయన ఫోన్లో రికార్డ్ అయింది. సో ఫోన్ కాల్లో అటు తేజేశ్వర్ ఉన్నారు, ఇటుపక్క ఐశ్వర్య ఉంది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్షన్ ఒకసారి వినండి. ఇది ఎప్పుడు అంటే అమ్మాయి మొదటిసారి అంటే ఫిబ్రవరిలో పెళ్లి క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా, నువ్వు ఇస్తా అది అని. నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాధ వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మళ్ళీ నీ సంబంధం అదే పొప్పన్నమ్మ అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే, ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితా అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన? ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు. నిజం. నేను ఒకటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప, నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు నీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకో, అది నీ ఇష్టము, మీ అమ్మ ఇష్టమే. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా, మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏమన్నా ఇంత మరి 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా బిల్లు చేసుకుంటే అయిపోతుంది కదా అని కూడా ఆడకన్నా. మనం ఏం పైసలు వాళ్ళు ఇస్తే మనం ఏం తీసుకొని కాదు కదా, జస్ట్ మన ఫంక్షన్ వాళ్ళకి అవి ఖర్చులకి మనం అడిగింది. దానికోసమే ఇప్పుడు మనం వాళ్ళు 3 పెడితే మనం 5 అన్నా పెట్టాలా, అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్ళి ఉంటుంది, అది ఉంటుంది అని అంటే. అందుకే నువ్వు చెప్తే నమ్మము. నేను
కాకముందే 1,00,000 పెట్టింది నేను. అన్ని అడ్వాన్స్లు ఇచ్చిన, జమ్మన్నకు పెట్టిన, వీళ్ళు పెడుతున్నాను, నేను పెట్టిన అన్నిటికీ. వచ్చినప్పుడల్లా ఎన్ని కార్లు, 3 కార్లు 4 కార్లు వచ్చిన వారికి డీజిల్ అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో పొరపాటుగా సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ. వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్ అని. నాకేమొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకుంటా. ఆడికి వస్తున్నారు అది అంటే బట్టల దగ్గర దానిల దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నారు కదా. ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది. ఆడికి ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత. ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు, వానికి నాకు మధ్యలో లేదు, మీరంతా ఎందుకు. సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకు వాడు ఎంతనా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని కూడా చెప్పింది. పట్టీల దగ్గర కూడా గొడవనే తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు. వాళ్ళు ఏంది ఏందో అన్నారంట, పాత ఏందో కొత్త ఏందో నాకు అవన్నీ తెలియదు, ఏందో 2 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ చేపించి పంపించినారంట. నేనే చిన్న డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు, మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 2 తులాలు చేపించాలనుంది మేము మాకు. కానీ ఆడేమైంది, తక్కువ చేపించి పంపించేసినారు. ఇక్కడ తక్కువ చేస్తే పంపించినారు, దానికి నాకే చూడు ఇంతనే మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు. మళ్ళీ నువ్వు దగ్గర ఉండి ఏం చేసినావు అడిగినా సెలెక్షన్ చేసింది. కానీ మీ అమ్మ ఏమనిందంట, లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా ఈ షాప్ అని ఏమన్నాడు, ఫస్ట్ అయితే పాపకి చూపియండి, పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా, పెట్టండి, నచ్చలేదా మనం వాపస్ ఇచ్చి మనం వేరేవి తీసుకుపోండి. నేను అవన్నీ ఏం చెప్పాలా, అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో, ఏదో ఒకటి. పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది, పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా, అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా. సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా, ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, అది మాత్రమే తెలుసు నీకు. కానీ నేను అట్లా చెప్పుకోలేను, బయటికి ఎవరికి చెప్పుకోలేను. ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన. ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. ఇక్కడ ఎంత మహానటి అంటే ఈ కాన్వర్షన్ అంతా కూడా మొదటిసారి అంటే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి ముహూర్తం రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, అంటే అతనితో కలిసి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత సార్ మేము వద్దన్నాం. ఒక్కసారి వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని అందరం నిలదీసినాం, తిట్టినాం, బాగా కోపం అయితే చూడు ఆ అమ్మాయి ఎట్లా మాట్లాడింది కాంటాక్ట్ చేసి అని మా తమ్ముడు మాకు రికార్డు పంపించినాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె ఆల్రెడీ తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ చేసుకుని పాపం పెళ్లి అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చూడండి ఎన్ని ఏర్పాట్లు చేశాను అనేది, ఎంతంత ఖర్చు పెట్టి ఏమేమి కొన్నాను మొత్తం తేజేశ్వర్ చెప్తూ ఉన్నాడు. అంతా కంప్లీట్ వీళ్ళే అరేంజ్ చేసుకున్నారు పెళ్లికి సంబంధించి. సో అవన్నీ చేసుకున్న తర్వాత బ్యాంకు మేనేజర్తో ఒక 4 రోజుల పాటు చెన్నై వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతున్న ఆడియో. అందులో ఏం చెప్తోంది అంటే, నా భర్త అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఆల్రెడీ వీడు వేరే వాడితో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా భర్త ఎలా ఉండాలి అంటే, నేను నా భార్య అంటే బాగా ఇష్టం చూపించాలి, భార్యకి భర్త అన్నట్టుగా ఉండాలి అని. అసలు ఆ వాయిస్ వింటే ఆమె ఎంత మహానటి అనేది, అంటే తేజస్విని ఎలా ట్రాప్లో దించింది అనేది. నేను ఒకటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అర్థమైంది కదా, నాకు వచ్చే భర్త ఎలా ఉండాలంటే నేను నా భర్తకి నేను ప్రాణం అన్నట్టుగా ఉండాలా, అంతగా ప్రేమించాలా. సో మధ్యలో మమ్మల్ని విడగొట్టే వాళ్ళు ఉంటే అసలు ఊరుకునేది లేదు. అంటే విడగొడుతున్నారంటే వీళ్ళందరూ వద్దంటున్నారు కదా, అందుకని అంటే ఏ విధంగా నమ్మించింది తేజస్విని అని. సో ఈ విధంగా అతన్ని ట్రాప్లోకి లాగి అతన్ని వేధించి చివరికి ఫ్యామిలీ అంత ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకుని ఈరోజు అత్యంత దారుణంగా దుర్మార్గంగా అతన్ని హత్య చేయించింది. సరే అమ్మా, ఇంకా ఆడియోలు ఉన్నాయమ్మా, ఇది ఒక్కటేనా? చాలా మంచి వ్యక్తి సార్. ఇతడు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఒక్క రూపాయిని ఆశించాలి. ఆ అమ్మాయికి తాలిపట్టు, పుస్తెళ్తాడు, డైలీ యూస్కి చైను అవన్నీ చెప్తున్నాడు. పాపం పెళ్ళికి ఏమేమి అరేంజ్ చేశాను, ఎక్కడెక్కడ ఎంత అడ్వాన్స్ ఇచ్చాను, ఇంత ఖర్చు పెట్టి నేను అరేంజ్మెంట్ చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోయినావు అని అడుగుతున్నాడు పాపం. ఒక్క రూపాయి అమ్మాయి నుంచి ఆశించకుండా మొన్న పెళ్లి ఖర్చు కూడా లేచిపోయి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 3-4 లక్షలు వీడి చేతి నుంచే పెట్టి
చేసుకుని బాగా కష్టపడే వ్యక్తి సార్. బాగా సంపాదించుకుందాము, కష్టపడదాం, బాగుపడదాం అనే లక్షణాలు ఎక్కువ వాడికి. వాడి డబ్బుకు ట్రాప్ చేసింది, వాడిని ట్రాప్ చేసింది, కానీ వాడిని ఇష్టపడినట్టు మోసం చేసి వానికి లేనిపోని మాటలు చెప్పి పెళ్లి చేసుకొని వాడిని చంపేపించింది చూసా. ఇది మహాఘోరం. ఎందుకు అనుకుంటున్నారమ్మా? నేను ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న అదే. సో ఇప్పుడు మొదటిసారి ఆల్రెడీ వెళ్ళిపోయింది, రెండోసారి వెళ్ళిపోయినా మీరు పెద్ద పట్టించుకోరు కదా. ఇందాక మీరు అన్నారు మేమే పంపించేవాళ్ళం కావాలంటే అని. ఎందుకు మీ అబ్బాయి మీ తమ్ముడిని కదా చెప్తా సార్. నాకు ఇప్పుడు మొన్న మొత్తం డీటెయిల్స్ తెలిసిన తర్వాత నాకేమనిపించింది అంటే వీడు ఒక అమాయకుడు, వీని ఊకే పెట్టుకో, ఏదో నేను ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది, వీడు చెప్పినట్టు వింటాడు, చాలా మంచి వ్యక్తి, భార్యను మంచి చూసుకోవాలి, తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ డిసిప్లిన్గా మారిపోయి ఉన్నాడు, అంతగా ఈయన ఒక పెట్టుకొని నేను యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మా తమ్ముని పెళ్లి చేసుకుందని నాకు అనిపించింది సార్ ఈమె గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత. కానీ మాకు ఒక విషయం మాకు ఇష్టం లేదని చెప్పి మేమే మెడబట్టి దెబ్బతున్నాం. అన్యాయంగా మా తమ్ముని అన్యాయం చేసింది సార్. మా తమ్ముడు డ్యాన్స్ చేస్తే ఎంతమంది పిల్లలు అబ్బబ్బబ్బా ఎంత ఇష్టపడుతుండ్రి. అప్పుడు కూడా మేము మా తమ్ముడు ఒక్కరికి కూడా కన్నెత్తి చూసలేడు సార్. ఒక్కరిని కూడా చేసుకున్నా, అట్లా చేసుకున్నా కూడా మేము సంతోషపడుతుంటాం సార్. నిజం చెప్తున్నాము. ఈ అరేంజ్డ్ మ్యారేజే ఇంత ఘోరంగా చంపేస్తే అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది. ఎట్లా చూడాలి, ఏం చూడాలి అనేది అర్థమవుతలేదు. మొన్న మేఘాలయలో ఇలాంటిదే జరిగిందమ్మా. ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. సేమ్ అక్కడ కూడా మంచివాడిని, చక్కగా అతనికి వెహికల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉంది, అతను పెళ్లి చేసుకుంది. మేఘాలయ మనం హనీమూన్కి వెళ్దామని మేఘాలయ తీసుకెళ్ళింది. ఆల్రెడీ ఆమెకు ముందుగానే లవర్ ఉన్నాడు. అతను కూడా అక్కడికి తీసుకెళ్ళి సుపారీ గ్యాంగ్ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మర్డర్ చేయించేసి హస్బెండ్ బాడీని అక్కడ పడేసి పారిపోయి మా మీద దొంగలు అటాక్ చేశారని క్రియేట్ చేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది దేశంలోనే రెండో ఇన్సిడెంట్ అమ్మ. ఈ విధంగా భర్తను చంపించడం పెళ్ళైన తర్వాత అనేది. అది కూడా సేమ్ పెళ్ళైన నెల రోజులకి, ఇది కూడా పెళ్ళైన నెల రోజులకి. సో ఇది ఆ ఇన్స్పిరేషన్గా ఏమన్నా వీడు చేయించి ఉంటుంది అనుకుంటున్నారా? అదంతేం లేదు సార్. ఇతన్ని అడ్డు తొలగించుకుందాము అని అనుకొని చేసినారు అన్నట్టు అనిపిస్తుంది. అడ్డు అంటే ఇప్పుడు మీరేం అబ్జెక్ట్ చేయరు, పెద్దగా మీరేం గొడవ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకు అమాయకుడిని అడ్డు తొలగించుకోవటం అనేది కదా ఇక్కడ ప్రశ్న. అంటే వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకున్నా వాళ్ళ ఎంక్వైరీలో పోలీసులు అయితే మాకు ఇంకా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఒకవేళ అంత మేము రికార్డ్స్ ఏం మాట్లాడింది అనేది మాకు తెలియదు. కాకపోతే మే 13వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు 2200 కాల్స్ అయితే ఆ బ్యాంకు మేనేజర్తోనే మాట్లాడింది సార్. ఆ టైంలో మా తమ్ముని దగ్గర 120 కాల్సే మాట్లాడింది. ఈ అమ్మాయితో ఆ బ్యాంకు మేనేజర్తో అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా కొంచెము వార్తలు స్ప్రెడ్ అయినాయి. మేము మా తమ్ముతో ఈ విధంగా మాట్లాడింది కాబట్టి కొంచెము మంచిగా మారుతుంది, మంచిగా ఉంటారులే ఇంకా అన్నట్టు మేము అనుకున్నాం సార్. వీడు ఇంత ఇదిగా ఇష్టపడినప్పుడు ఏం కాదని లేకపోయినాం, ఇంకా గొడవ పడినాం కానీ ఒప్పుకోకపోయాం. ఒక్కసారి ఆయన ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసాము, తేజాది. సో ఒకసారి ఇది మంచి డ్యాన్సర్ ఆయన. ఈటీవీ డి షోలో కూడా పార్టిసిపేట్ చేశారు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు చిన్నప్పుడు అని చెప్తున్నారు. డ్యాన్స్ మీద చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి ఆ వీడియో, డ్యాన్స్ వీడియో ఒకసారి ప్లే చేయండి. అంటే ఎంతటి దుర్మార్గం, ఎంతటి అరాచకం అంటే దేశంలో ఇది రెండో ఘటన. మొదటి ఘటన మేఘాలయలో మనం చూసాము, రెండో దారుణమైన ఘటన ఇది. ఒక మంచి పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టింది ఆ మహాతల్లి. ఎందుకు ఇలా జీవితాలతో, మగవాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటారు? ఇవాళ మగవాళ్ళ జీవితంతో కదా, ఎంటైర్ ఫ్యామిలీతో ఆట ఆడుకుంది ఈరోజు. ఇంతమందిని ఏడిపిస్తోంది. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, నీ మానాన్ని వెళ్ళిపోయి ఉంటే వాళ్ళే పంపించేవాళ్ళు గౌరవంగా. అలాంటిది నాకు నువ్వు ఇష్టం లేదు, నాకు అతనే ఇష్టం అంటే వీళ్ళు చక్కగా దండ వేసి మరీ పంపించేవాళ్ళు. ఎందుకు అతన్ని పొట్టను పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇంత కిరాతకంగా చంపాల్సి వచ్చిందని ఒక్కసారి అతని డ్యాన్సులు కూడా మీరు చూడొచ్చు. తేజేశ్వరి ఎంత మంచి డ్యాన్సర్ అంటే, బేసిక్గా ప్రైవేట్ సర్వేర్గా పనిచేస్తున్నా కూడా ఇంత బంగారం లాంటి నిజంగా ఎవ్వరికీ హాని చేయలేదు ఆ ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీని ఎందుకు వేధించారు, ఎందుకు ఈ రకంగా పొట్టను పెట్టుకుంది అనేది ఎవరికి కూడా అర్థం కావటం లేదు. అంటే ఇక్కడ కొడుకుని గుర్తు చేసి తల్లిని ఏడిపించే ఉద్దేశం కాదు, ఇది గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే. ఇది ప్రపంచానికి తెలియాలి. సో ఈ కారులోనే తేజేశ్వరిని కిడ్నాప్ కాదు, పని ఉంది, కర్నూలులో సర్వే చేయాలి ఒక ల్యాండ్ అని చెప్పి ఇదే కారులో ప్రస్తుతం టోల్గేట్ దగ్గర నుంచి కారుని తీసుకున్నారు. వైట్ కలర్ డిజైర్ కార్ అది. ఈ డిజైర్ కార్ అది కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన, అంటే ట్యాక్సీ వెహికల్ అన్నట్టు, ఎందుకంటే ఎల్లో ప్లేట్ ఉంది. AP39 UK 3157 డిజైర్ వైట్ కలర్. సో ఈ వెహికల్ని హైర్ చేసుకున్నారు. ఒక టోల్గేట్ దగ్గర బహుశా సీసీ ఫుటేజ్లో ఇది రికార్డ్ అయినట్టుగా ఉంది. ఇదే కారులో చుట్టూ చూడండి, ఆ కారును కూడా మీరు చూస్తే లోపల ఉన్న తేజేశ్వర్ బయటికి కనపడకుండా ఉండటానికి ఫ్రంట్, బ్యాక్ అండ్ మొత్తం అద్దాలన్నీ కూడా బ్లాక్ ఫిల్మ్తో వేస్తున్నారు. అంటే లోపల ఎవరు మనుషులు ఉన్నారో కూడా కనపడట్లేదు. బేసిక్గా RTA రూల్స్ ప్రకారం ఇది
విరుద్ధం. ఒక విధంగా చెప్పాలంటే చట్ట ఉల్లంఘన ఇది. ఇట్లా బ్లాక్ ఫిలిం ఫ్రంట్ గ్లాసుకు కూడా వేయటం, సైడ్ గ్లాసుకు కూడా వేయటం, కేవలం 50% మాత్రం వేయాలి. అలాంటిది కంప్లీటెడ్గా ఇతన్ని హత్య చేయటం కోసమే, చంపటం కోసమే, ఇది బయటకు ఆధారాలు దొరకకుండా కనిపించకుండా ఉండటం కోసం ముందస్తు స్కెచ్లో భాగంగానే ఇలా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్ని వీళ్ళు హైర్ చేసుకున్నారు. AP 39 UK 3157 రిజిస్ట్రేషన్తో ఉన్న కార్ ఇది. సో ఇదే కారులో తేజేశ్వరిని తీసుకెళ్తున్నప్పుడు ఒక టోల్గేట్ దగ్గర రికార్డ్ అయిన ఫోటో ఇది. సో ఈ కారులోనే తేజేశ్వరిని తీసుకెళ్ళి ఇదే కారులో గొంతు కోసి చంపి ఇక్కడ నుంచి కర్నూలు పాండ్యం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆయన మృతదేహాన్ని పడవేశారు. సో ఒక్కొక్కటి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం తల్లి కూతుళ్ళు ఇద్దరిని, ఐశ్వర్య ఆమె తల్లిని ఇద్దరిని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల కోసం ఎవరైతే ఎంటైర్ ఎపిసోడ్లో మూల కారణమైన ఎవరైతే ఆ దరిద్రుడు ఉన్నాడో, ఆ నీచుడు ఉన్నాడో, ఆ తిరుమల బ్యాంక్ మేనేజర్, క్యాన్ఫిన్ లాంటి ఒక బ్యాంకులో హోమ్ లోన్స్లో మేనేజర్గా చాలా మంచి పోస్ట్లో ఉన్నాడు అసలు. సో అదే బ్యాంకులో తల్లి స్వీపర్గా పనిచేస్తుంది. అక్కడ తల్లితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత కూతుర్ని ట్రాప్ చేసి కూతుర్ని లైన్లో పెట్టుకున్నాడు. సో ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరితోనూ సంసారం చేసుకో, ఎవడు కాదన్నాడు. నీ ఇష్టం, వాళ్ళకి ఇష్టమైంది, నీకు ఇష్టమైంది, నీ చావు నువ్వు చావు. ఎందుకు ఈ జీవితంలోకి ఎంటర్ అయ్యారు, ఎందుకు ఇట్లా చేశారు? నీకు నచ్చితే అమ్మాయిని తీసుకుపోవచ్చు కదా, చక్కగా వీళ్ళే దండేసి ఇదే ఇంట్లోంచి అమ్మా నాన్న పంపించేవాళ్ళు కదా. ఎందుకు ఇంత దుర్మార్గాన్ని గుడికట్టారు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి తల్లి అమ్మ ఫైనల్గా ఒక్క మాట అమ్మ. సరే మళ్ళీ మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ఏడిపించడం నాకే బాధగా ఉంది. మిమ్మల్ని మీ అబ్బాయిని గుర్తు చేసి ఎన్నాళ్ళైనా సరే మీ అబ్బాయిని మీరు మర్చిపోలేరు. సో నేనేమంటానంటే ఫైనల్గా ఎలాంటి శిక్ష వేయాలమ్మా వాళ్ళకి? వేయాలి, మంచి శిక్షనే వేయాలి, ఉరికి శిక్షనే వేయాలి వాళ్ళకు.